ఇంతకు మీరు ఏం పని ఏమోటం ఏమన్నది ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తున్నారు కదా చెప్తున్నారు ప్రాణం నడిపిస్తూనే ఉన్నారు ఇది వరకు అదిగో ఇదిగో ఇది చెప్పారు మా ఇంట్లో తోటం కాపుచేది అది ఏడా నేను బయలేకుండా ఉన్నాను ఏడు వరకు భరిస్తున్నాను కాదు ఇంకొకరి ఇంట్లో మనతో మాతో మీకు కావాల్సింది ఇంతతో మీ దారి మీది నా దారి ఈ ఒక విషయంలో యథార్థం లేకపోలేదు ఎక్కడికి వెళ్ళి నన్ను అక్కడే దుఃఖ ఎదురున్నప్పుడు నేను నాకు నాకు కలిగినంత చేయిస్తాను అన్నట్టుగా చేయించాను What?
ఇటు అమ్మా పోషకులు గౌరవి వర్తమాన నటీమణి సిద్ధేశ్వరి గారు నన్ను అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 200 రూపాయలు ఇచ్చారు. వారికి ఇటువంటి రూపంలో అనేకములు కలిగి ఆ చేసిన భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అక్కగారైనటువంటి సరోజాబాయి గారు మరొక 200 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా ఆ చేసిన భోగ భాగ్యాలు కలిగి పరమేశ్వరుడు సదా రక్షించాలని కోరుకుంటూ నమస్కారం